రే అభి, ఏంటి అలా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు? సౌందర్య గురించేనా? దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు రా? ఎవరూ లేని మనకు సౌందర్య ఫ్యామిలీ దగ్గరవుతుందనుకుంటే ఊరు వదిలి వెళ్ళిపోతున్నారు. లేదురా, సౌందర్యని వెళ్ళనివ్వను. వాళ్ళ సమస్యకు పరిష్కారం చూపిస్తాను. అయినా వాళ్ళ ఫ్యామిలీ ఎందుకు వెళ్ళిపోవాలరా? ఏం చేస్తావు అభి? క్రిష్ని రప్పిస్తున్నాను. తనేం చేయగలడ్రా? క్రిష్కి మన మీద నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మంచి కుటుంబాన్ని కాపాడడానికి వాడుకోవడంలో తప్పలేదు కదా. నువ్వేం చేయాలనుకున్నావు నాకు అర్థం కావట్లేదు అభి. హే అభి. హే క్రిష్, హాయ్. హాయ్ సూర్య. హాయ్ క్రిష్. నేను సూర్య నీ దగ్గరికి రావాలనుకున్నాం, కుదరక నిన్నే రప్పించావు. పర్లేదు బ్రో, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి. ఎక్కడికి రమ్మన్నా వస్తాను. అంత నమ్మకమా? అభిని నమ్మనోడు జిందగీలో పైకి రాడు. మా గ్రానీకి నేను పరిచయం చేద్దాం అనుకున్నాను బ్రో. తను కూడా నిన్ను కలవాలని చాలాసార్లు చెప్పింది. త్వరగానే కలుద్దాం. గ్యారేజీ తీసేసాం కదా, అన్నీ ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నాం. ఆ పనుల్లోనే ఉన్నాం. టేక్ యూర్ టైం. మీ గ్రాని మా మీద అనుమానంతో మొన్న మా గ్యారేజ్కి వచ్చింది క్రిష్. అనుమానమా? తప్పులేదు, అనుమానం కూడా తీరిపోయింది. 25 కోట్ల దొంగను పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు కదా. అవును బ్రో, వాడు మా గ్రానీకి మనశ్శాంతి లేకుండా చేశాడు. వాడి గురించి కొంత ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు. నిజమా? అదేంటో చెప్పు బ్రో. మా గ్రానీ వాడిని పట్టుకోవాలని చూస్తుంది. ఆ దొంగకు మీ ఫ్యామిలీకి ఏదో సంబంధం ఉంటుందనిపిస్తోంది. మా గ్యారేజ్ కూడా వచ్చిపోయాడు. అప్పుడు గుర్తుపట్టలేకపోయాను గానీ, లేదంటే ఆ రోజే పట్టించేవాళ్ళం. వాడు పెద్ద జాదూలా ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడైనా వాడిని చూస్తే గుర్తుపడతారా? షూర్, కానీ వాడిని పట్టుకోవాలంటే మీ కుటుంబానికి సంబంధించి ఎవరైనా పాత శత్రువులు ఉంటే వాళ్ళ వివరాలు కావాలి. ఒకప్పుడు నాగపడగల వంశస్థులు శత్రువులుగా ఉండేవాళ్ళు. మీ భవానీ బామ్మకు తనకంతగా తెలియదు బ్రో. అయినా శత్రువులెవరు మా గ్రానీ ఎదురుగా నిలబడలేరు. ఇంట్లో పనిచేసే పని మనిషి పార్వతిని మా పెదనాన్న దేవ పెళ్లి చేసుకున్నారు. మొదట్లో వాళ్ల ప్రేమని గ్రానీ ఒప్పుకోలేదు. శత్రువైన నాగపడగల చంద్రముఖిని ఈ ఇంటి పెద్ద కోడలిగా ఎలా చేయలేదో, పని మనిషిలా ఈ ఇంట్లో అడుగు పెట్టిన పార్వతిని కూడా నా ఒప్పుకోను. చివరిసారిగా చెప్తున్నాను, నీకు ఈ పార్వతి ముఖ్యమా, ఘట్టమనేని కుటుంబం ముఖ్యమా? అమ్మా, నువ్వు నీ మాట కోసం నీలాంబరిని కోడలని చెప్పి తీసుకొచ్చావు. నేను అగ్ని సాక్షిగా అమ్మవారి సమక్షంలో పార్వతి మెడలో తాళి కట్టాను. తనని కాదంటే నాకు నువ్వు నేర్పిన నీతి, న్యాయం, ధర్మం అన్నిటినీ వదులుకున్నట్టేమ్మా. నేనైతే నా భార్య పార్వతిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నా మాట కాదు అంటే నీకు ఈ ఇంట్లో స్థానం లేదు పెదబాబు, స్థానం లేదు పెదబాబు, స్థానం లేదు పెదబాబు, స్థానం లేదు పెదబాబు.
మా పెద్దమ్మ పెదనాన్న ఓ ప్రమాదంలో చనిపోయారు. మా పెద్దమ్మ తమ్ముడు కుటుంబం ఎక్కడుందో తెలీదు. వాళ్ళ కోసం కూడా గ్రానీ వెతుకుతూనే ఉంది. వాళ్ళని తీసుకొచ్చి మా ఇంట్లోనే ఉంచాలని ఆవిడ కోరిక. మీ పెద్దమ్మ పార్వతిని మీ ఇంట్లో పని మనిషిగా ఎవరు చేర్చారు? వాళ్ళ నాన్న హనుమంతు మా గ్రానీ దగ్గర డ్రైవర్గా పనిచేసేవాడంట. కూతురుని కొడుకుని ఊరు నుండి సిటీకి తీసుకొచ్చి మా ఇంట్లోనే పని మనిషిగా చేర్పించాడు. ప్రేమకి ఆస్తి అంతస్తులతో సంబంధం ఉండదు కదా. మా పెదనాన్న చాలా మంచివాడంట. మీ వాళ్ళ గురించి అడిగి నేనేమి ఇబ్బంది పెట్టలేదు కదా? అలాంటిదేం లేదు బ్రో. నువ్వు ఆ దొంగ గురించి చెప్తానన్నావు. వాణ్ణి గుర్తుపట్టి మా గ్రాండీ ముందు నిలబెడితే నీకు చాలా హెల్ప్ చేస్తుంది. తప్పకుండా ఆ దొంగని మీ గ్రాని ఎదుటి నిలబెడతాను. తిన్నారా లేదా? డిన్నర్ చేసొద్దాం రండి. లేదు క్రిష్, పనుంది. నువ్వెళ్ళరా. శ్రమ తీసుకుని వచ్చినందుకు థ్యాంక్స్. ఫ్రెండ్స్ మధ్య అలాంటి ఫార్మాలిటీస్ ఉండవని నువ్వే అంటావు కదా బ్రో. సారీ. బాయ్ బాయ్. టేక్ కేర్. బాయ్ బాయ్ సూర్య. బాయ్. బ్రో, ఇంకో విషయం. మా పెదనానికి నీకు చాలా దగ్గర పోలికలుంటాయి. అందుకే నిన్ను బ్రో అని పిలవాలనిపిస్తుంది. నువ్వెలా పిలిచినా నాకు సంతోషమే. బాయ్ బాయ్ బ్రో. బాయ్. ప్రతి ఫ్యామిలీలో ఒక లవ్ స్టోరీ ఉంటుంది అనుకుంటా. కథ ఉంటుంది. దాని వెనక కుట్ర ఏంటనేది ఆలోచించాలి. కుట్రనా? అవునరా. క్రిష్ వాళ్ళ పెద్దమ్మ పెదనాన్న చనిపోవడానికి సౌందర్య ఫ్యామిలీకి ఏదైనా సంబంధం ఉంటుందా? అలా ఎలా? ఆ హత్య భవానీ ఏమైనా ఏదో లింకు మిస్ అవుతుందిరా. సౌందర్య, సౌందర్య, ఒక్కదానివే ఉన్నావు? ఆంటీ వాళ్ళేరి? బయటికెళ్లారు. రేపు ఈ ఊరు వదిలి వెళ్ళిపోతామేమో. మావయ్య చాలా ఫీల్ అవుతున్నారు కదనే. ఎంత చెప్పినా వినట్లేదు. మనసుకి ఎంత బాధ కలిగితే ఆ నిర్ణయం తీసుకుంటారు చెప్పు. అలాగని వెళ్ళిపోవడం కూడా కరెక్ట్ కాదు. వేరే కాలనీకి వెళ్తే సరిపోతుంది. పోనీ మా ఇంటి దగ్గర ఇల్లు చూడనా? అయినా సరే వాళ్ళు వినరు. వినాలి. ఎందుకంటే నువ్వు ఇక్కడే ఉంటానన్నావు. పైగా నీ మనసులో అభయ్ గారున్నారు. ఆ విషయం ఇప్పుడు కనుక తెలిస్తే ఇంకా కోప్పడతారు. కొన్ని రోజులు ఆగితే పరిస్థితులన్నీ సర్దుమణిపోతాయి. చంద్రిక, అభి చెప్పినట్టు నా గొడవ మాత్రమే కారణం కాదు, ఇంకేదో ఉంది. అది తెలుసుకోవాలంటే అఖిలాండేశ్వరి గారు బోనం మోయనీకి గుడికెళ్తారు కదా, అక్కడికి మనం కూడా పోవాలి. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఇది ఫోన్ చేస్తుందేంటి? ఎవరు? చంద్రిక, సౌందర్య ఫ్రెండ్. దాని మొబైల్ నుంచి అదే ఫోన్ చేస్తుంటుంది. మాట్లాడు. ఒక నిమిషం. దాంతో ఫ్రెండ్గా ఉంటానని చెప్పు. పర్సనల్గా కలిసి సారీ చెప్తానని చెప్పు. నువ్వు చెప్పిన చోటు కదొస్తే దాని కథ అక్కడే ముగిసిపోతుంది. హలో సౌందర్య. నేనే చేస్తానని ఎదురు చూస్తున్నావా? పక్కన మీ బామ్మ కూడా ఉందా? ఎందుకు ఫోన్ చేసావో చెప్పు సౌందర్య. గొడవలొద్దు. నువ్వు నేను ఫ్రెండ్స్గా ఉందాం. ఇప్పుడు కలవమన్నా కలుస్తాను, లేదంటే రేపు పొద్దునైనా కలుద్దాం. తప్పకుండా కలవాలి చైత్ర. నేను కూడా అదే అనుకుంటున్నాను. ఒకసారి మీ బామ్మకి ఫోన్ ఇవ్వు. అలాగే, మాట్లాడుతుందంట. హలో సౌందర్య, నేను చేసిన తప్పు తెలిసొచ్చిందమ్మా. అన్ని గొడవలు మర్చిపోయి నువ్వు నా మనవరాలు మంచిగా ఉండండి. చేసిన తప్పుకి పరిహారం చెల్లించడానికి కూడా రెడీగా ఉన్నాం. ఇప్పుడు రమ్మంటావా?
నీకు నాకు దగ్గరలో బూత్ బంగ్లా ఉంది, అక్కడికొస్తాను. ఆ పక్కనే అమ్మోరు గుడుంది. అక్కడ మన మధ్య ఉండే ఫ్లాష్ బ్యాక్ ఏంటో తెలుసుకుందాం. ఫ్లాష్ బ్యాక్ ఏంటి? తెలియనట్టు అడుగుద్దాం. గతం ఏదో ఉండే ఉంటుంది. ఆ, ఏముంటుంది? ఉండనే ఉంటుంది. కలవాలన్నాను కదా, కానీ ఇప్పుడు కాదా. భవానీ బామ్మ రేపు మీ అక్క అఖిలాండేశ్వరి గారు బోనం మోస్తారు కదా, అమ్మవారి గుడికి నేను వస్తా. కలవాలన్నావు కదా, ఖచ్చితంగా అక్కడే కలుద్దాం. ఇప్పుడు కలుద్దాం, రేపటి వరకెందుకు? ఎదురు చూసి కలిస్తేనే మజా ఉంటది. అందుకే రేపే బోనాల సందట్లో కలిస్తే అమ్మవారి అనుగ్రహం కూడా ఉంటది. గుడ్ నైట్. చైత్ర, దీనికేదో అనుమానం వచ్చినట్టుంది. రేపు అఖిలక్క బోనం మోసే గుడి దగ్గరే కలుద్దాం అంటోందంటే ఇది మనకి ఏదో ఎసరు పెట్టేలా ఉంది. గ్రాని రాకుండా చూడు భవాని. ఆ సౌందర్య వచ్చిందంటే దాన్ని అమ్మవారి గుడి దగ్గరే బలిద్దాం. సరే, నన్ను అరగంట ఆలోచించుకోనివ్వు చైత్ర. అభి, సౌందర్య, మా అమ్మ నాన్న ఊరు వదిలి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యిండ్రు. నేను చెప్పిన వినేలా లేరు. నాకేమో వెళ్ళబుద్ధి కావడం లేదు, కానీ తీసుకెళ్ళిపోతారు. నా కోసం నువ్వు వస్తావు కదా, వచ్చి నన్ను చూస్తావు కదా. అసలు నిన్ను వెళ్ళనిస్తే కదా. ఏంటి మీరనేది? సౌందర్య ఫ్యామిలీలో ఎవరు ఈ సిటీ దాటరు. రేపు బోనం ఎత్తినాక ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళిపోదామన్నారు. అభి ఆలోచన వేరే ఉంది సిస్టర్. నేను అడిగిన దానికి తెలిస్తే సమాధానం చెప్పు సౌందర్య. హనుమంతు అనేవాళ్ళు మీ బంధువుల్లో ఎవరైనా ఉన్నారా? హనుమంతు హనుమంతు మా తాతయ్య అభి, గని వాళ్ళ నాన్న. మీ మేనత్త పార్వతి హనుమంతు కూతురు పార్వతి, కొడుకు గని. గని అవును. రే రే సూర్య, విన్నావా? అర్థమైంది అభి. ఏమర్థమైంది? ఆ, నిన్ను మీ ఫ్యామిలీని ఆ భవానీ ఎందుకు టార్చర్ పెడుతుందో నాకు అర్థమైంది. ఏంటా ప్రాబ్లం? వివరంగా చెప్పండి అభి గారు. సౌందర్య వాళ్ళ మేనత్త పోలికలతో ఉంది కాబట్టే ఆ భవానీ గుర్తుపట్టింది. నేను మా మేనత్తలా ఉంటే ఆవిడకేంది ఇబ్బంది? ఎందుకంటే మీ మేనత్త పార్వతి ఘట్టమనేని అఖిలాండేశ్వరి గారి పెద్ద కోడలు కాబట్టి. వాళ్ళ కోడలా? మీ అత్తయ్యను అఖిలాండేశ్వరి గారి పెద్ద కొడుకు దేవా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిప్పుడు లేరు. అదే రూపంలో ఉండే నువ్వు అఖిలాండేశ్వరి గారికి ఎదురుపడితే భవానీ వాళ్ళ మనవరాలి స్థానంలోకి పోటీ వస్తావని నిన్ను తప్పించడం కోసమే నీ కుటుంబం మొత్తం మీద కక్ష పెంచుకున్నారు. అభి, ఇదంతా ఎలా? అవును సౌందర్య, క్రిష్ వల్ల నాకు నిజం తెలిసింది. మా మేనత్త ఘట్టమనేని ఇంటి కోడలా? అఖిలాండేశ్వరి గారు చేరదీసినందుకు మా తాతయ్య మేనత్త అక్కడ. ఇదేది మా గాని నాకు చెప్పలేదు అభి. భయపడ్డా. అందుకే ఈ ఊరు వదిలి పోదామన్నాడు. ఇప్పుడు నాకు అర్థమైంది. భవాని కనపడినప్పుడు నన్ను కోపంగా చూసేది, గని వాళ్ళని బెదిరించింది. గుళ్ళో కూడా వాళ్ళకు నేను కనపడకూడదని మా నాన్న నా మొహానికి పసుపు రాసిండు. ఆ భవాని వల్ల నాకు ఆపదని
అట్లా చేసిండో. అభి, మా గురించి ఆలోచించి ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని ప్రయత్నిస్తున్నందుకు నీకెట్లా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు. నువ్వు చైత్రకు కాలేజ్ శత్రువు కాదు, రక్త సంబంధంతో ముడిపడ్డ శత్రుత్వం ఇది. అందుకే ఇంత దారుణంగా ఆలోచిస్తున్నారు. సౌందర్య మొహం కాలిపోయేలా చేయాలని చూశారు. ఎన్నిసార్లు చేసినా లక్కీగా ఏ ప్రమాదం జరగలేదు. ఇప్పుడు నిజమేంటో తెలిసింది కదా. రేపు అఖిలాండేశ్వర్ గారి ముందుకు మనం వెళ్తున్నాం అభి. ఆ భవాని చేసిన ద్రోహానికి లెక్క సరి చేస్తాను. మీ కుటుంబానికి అండగా మేముంటాం సిస్టర్. మీరున్నారన్న ధైర్యమే మా గనిని వెళ్లకుండా చేయనీకి ఉపయోగపడుతుంది. ఏం ఆలోచిస్తున్నావు భవానీ? అఖిలక్క జరిగిందంతా మర్చిపోవాలంటే ఒకటి జరగాలి. ఏం జరగాలి? చెప్తాను. ముందు నువ్వు పార్టీ పేరుతో క్రిష్ని బయటికి తీసుకెళ్ళు. తన దగ్గర ఫోన్ లేకుండా చేయి. ఉదయం వరకు క్రిష్ ఇంటికి రాకూడదు. క్రిష్ గంట కనిపించకపోతేనే అక్క కంగారు పడుతుంది. అలాంటిది ఉదయం దాకా కనిపించకుండా పోతే అదే టెన్షన్లో ఉంటుంది. బోనాల గురించే కాదు, బయట భూకంపం వచ్చినా పట్టించుకోకుండా క్రిష్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఏం ప్లాన్ చేసావు భవానీ? సూపర్! ఇప్పుడే క్రిష్ బావని బయటికి తీసుకెళ్తాను. ఒసే సౌందర్య, బోనాల్లో అఖిలక్కని కలుస్తావా? అసలు అఖిలక్క అక్కడికి వస్తేనే కదా పార్వతే నేను వేసే ఎత్తుల్నే తట్టుకోలేకపోయేది. ఇక నువ్వెంత? భవానీ, భవానీ, క్రిష్ బావ ఇంట్లో లేడు. లేడా? ఈ టైంలో అది నీకు కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళుంటాడో ఒకసారి ఫోన్ చేయి. హలో బావ, ఎక్కడున్నావు? బయటకు వచ్చాను, చెప్పు. అదేంటి బావా నేను లేకుండా బయటికి వెళ్ళడం? ఇదప్పటి నుంచి పిలిస్తే నేను వచ్చేదాన్ని కదా. సారీ చైత్ర, అభి కాల్ చేస్తే వచ్చాను. చంద్రిక, మా అత్త ఘట్టమనేని ఇంటి కోడలే అని తలుచుకుంటుంటేనే ఎంత గర్వంగా ఉందో తెలుసా? ఆ అఖిలాండేశ్వర్ గారు మా కోసం వెతుక్కుంటూ వస్తున్నా మా గని ఎందుకు దూరంగా ఉంటున్నాడో అర్థం కావట్లేదు. చెప్పు చైత్ర, ఎందుకు కాల్ చేసావు? బయటికి వెళ్దామని. ఇప్పుడా? అవును బావా, నాకు నీతో రైడ్కి వెళ్ళాలనిపిస్తుంది. ప్లీజ్ బావా, చాలా డేస్ అయింది మనం వెళ్ళి. సరే అయితే వచ్చేస్తున్నా, రెడీగా ఉండు. నువ్వు రావడమే లేట్ బావా. రేయ్, కళ్ళెక్కడ పెట్టుకుని అడుగుతున్నావురా ఎదవా?